క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాల సారాంశం ఏంటంటే ప్రార్థన యొక్క విశిష్టత. మన అనుదిన జీవితంలో ప్రార్థన మనకి ఎంతగా ఉపయోగపడుతుందో ఈనాటి వాక్య పట్టణాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. ప్రార్థన గురించి ధ్యానించే ముందు ప్రార్థన గురించి ఒక చిన్న పాటను పాడుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనందరికీ తెలిసిన పాట, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. పేతురు ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమయ్యా. పేతురు ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమయ్యా. ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థించే కృపనీయుమా, నిరంతరం ప్రార్థించే కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణం అబ్రహాము చేసినటువంటి ప్రార్థన గురించి వివరిస్తుంది. అబ్రహాము చేసినటువంటి విన్నప ప్రార్థన గురించి మనకి బోధిస్తుంది. అబ్రహాము తన సొంత అవసరాల కొరకు ప్రార్థన చేయలేదు. సరే, చేసి ఉంటాడేమో, కానీ ఈనాటి సువిశేషంలో మనకి ఆయన సొదొమ గొమొర్రా ప్రజల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. సొదొమ గొమొర్రా ప్రజలు నీతిమంతులు కాదు, పాపాత్ములు. అయినా అటువంటి పాపాత్ముల కొరకు అబ్రహాము ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ యొక్క అంశాన్ని ధ్యానించడానికి ముందు పరిశుద్ధ గ్రంథం అబ్రహాము గురించి ఏమని బోధిస్తుందంటే, అబ్రహాము దేవునికి ఒక ఫ్రెండ్ లాంటివాడు. హీజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అబ్రహాము దేవునికి ఒక స్నేహితుడిలాగా ఉన్నాడు. యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే, మీరు పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. అబ్రహాము దేవుని విశ్వసించెను, అతని విశ్వాసము వలన దేవుడు అతనిని నీతిమంతునిగా ఎంచెను అను లేఖనము నెరవేరెను. అతడు దేవుని మిత్రుడుగా పిలువబడెను. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాముని దేవుని మిత్రుడుగా మనం చూస్తూ ఉన్నాం. హీఈస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. ఎంత అదృష్టం ప్రియులారా! ఒక మానవ మాతృడు మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా దేవుని మిత్రుడుగా పిలువబడుతున్నాడు. ఎందుకు అబ్రహాముకి దేవుడు అంత స్థానం ఇచ్చాడు? ఎందుకు మరి అతన్ని ఒక మిత్రుడుగా దేవుడు ఎంపిక చేసుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, అబ్రహాము జీవితం
అంత పవిత్రముగా, నిష్కలంకముగా, దేవునికి ప్రీతిపాత్రముగా ఉన్నది ప్రియులారా. మరి ఈనాటి వాక్యములో మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం, సొదొమ గొమొర్రా ప్రజల కొరకు అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం నుంచి మన వాక్యమును చూసినట్లయితే దేవుడు ఈ విధంగా అంటున్నాడు, సొదొమ గొమొర్రా ప్రజల పాడు పని పైకి పొక్కినది, వారి పాపము పండినది. నేను దిగి వెళ్ళి వదంతులు పుట్టుటకు వారు చేసిన చెడు పనులు ఎంతవరకు కారణమో కనుగొందును. వారిని దండింపవలయునని మనవి నా చెవిన పడినది. నేను నిజము తెలుసుకొని తలచితిని అని చెప్పాను. చూసారా ప్రియులారా, ఇక్కడ 3 ముఖ్యమైన మాటలు మనకు బాగా కనపడుతూ ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, సొదొమ గొమొర్రా ప్రజల యొక్క పాడు పని పైకి పొక్కినది. వాళ్ళు చేసిన పాడు పని పైకి పొక్కిందంటే చాలా అందరికీ తేట తెల్లంగా కనపడుతుంది వాళ్ళు చేసిన తప్పులు. రెండవదిగా ప్రభు అంటున్నాడు, వారి పాపము పండినది. మూడవది, చాలామంది మనవి చేశారంట, ఏమని? సొదొమ గొమొర్రా ప్రజలను నాశనం చేయమని. వారు చేసిన తప్పులు మరి వాళ్ళు దేవుడికి వేరే ప్రజలు మనవి చేస్తే ఆ యొక్క మనవి దేవుని చెవిని సోకినది అని మన వాక్యంలో మనం వింటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. కానీ అబ్రహాము ఎప్పుడైతే ఇది గ్రహించాడో దేవుడి దగ్గరికి వెళ్ళి మనవి చేస్తూ ఉన్నాడు, విన్నవిస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రహాము అంటున్నాడు దేవుడితో, అయ్యా మరి నువ్వు ఆ పట్టణములో, సొదొమ గొమొర్రా పట్టణములో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని దుర్జనులతో పాటు సజ్జనుల్ని, అంటే చెడువారితో కలిసి మంచివారిని కూడా మీరు శిక్షించేస్తారా ప్రభువా అని అబ్రహాము చాలా వినయముతో, తెలివి కలిగి దేవునితో సంభాషిస్తున్నాడు. 50 మంది ఉంటే ప్రభువా వాళ్ళు నాశనం చేస్తారా అని ఒక రకంగా అబ్రహాము దేవునితో బేరం ఆడుతున్నాడు. కూరగాయల మార్కెట్లో కానీ చేపల మార్కెట్లో కానీ కొంతమంది బేరాలు ఆడతారు కదా, ఆ విధంగా అబ్రహాము దేవునితో బేరం ఆడుతున్నాడు. దేవుని దగ్గర అబ్రహాముకి అంత స్వేచ్ఛ, అంత స్నేహం ఉంది కాబట్టి ధైర్యంతో ప్రభువా ఆ పని చేస్తారా అని అడుగుతూ ఉన్నారు. కానీ ప్రభు ఏమన్నారు? మంచివారిని చెడ్డవారిని కలిపి కట్టుగా నాశనం చేయటకు నీకు తగదు అని ఎప్పుడైతే అబ్రహాం అన్నాడో దేవుడు ఏమంటున్నాడో చూడండి ప్రియులారా. అంతటా దేవుడు 26వ వచనం, ఆదికాండం 18వ అధ్యాయం 26వ వచనం. అంతటా దేవుడు, సొదొమ నగరములో ఒక 50 మంది మంచివారు ఉన్నచో ఆ మంచివారిని బట్టి ఎల్లరూ క్షమించెదను అని చెప్పాను. 50 మంది మంచివాళ్ళు ఉంటే ఆ పట్టణాన్ని క్షమిస్తానని ప్రభు అన్నాడు. కానీ అబ్రహాముకు భయం పుట్టుకుంది. లెక్క పెడుతున్నాడు, ఎవరు వాళ్ళు మంచివాళ్ళ వీళ్ళు మంచివాళ్ళ, చూస్తే 50 మంది లిస్టులో కనపడట్లా. భయపడిపోతున్నాడు అబ్రహాము. భయపడిపోయి ఏమంటున్నాడు? 27వ వచనం అబ్రహాము అంటున్నాడు, ప్రభు నేను బూడిద ప్రోగునే, నేను ఒక బూడిద లాంటోడిని, మట్టి మనిషినే, అయినా తెగించి దేవరవారితో మాట్లాడుచున్నాను. 5 తక్కువగా 50 మంది మంచివారున్నా తాము ఏమి చేయుదురు? 5 తక్కువ అగుటచే సమస్త నగరమును వల్లకాడు చేయుదురా అని అబ్రహాము తెలివిగా దేవుని ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, సరే అబ్రహాము 5 మంది తక్కువయ్యి 45 మంది ఉన్నా పర్వాలేదు, ఆ పట్టణాన్ని నాశనం చేయను. కానీ అబ్రహాముకు మళ్ళా భయం పుట్టుకొచ్చింది. అక్కడ 45 మంది లేరు. మళ్ళీ ప్రభు ఒక 5 మంది తగ్గితే 40 మందే ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేస్తారా అని మళ్ళా ప్రశ్నిస్తున్నాడు. మళ్ళా దేవుడు అంటే అబ్రహాము 40 మంది ఉన్నా పర్వాలేదు. తర్వాత 40 నుండి మళ్ళీ అబ్రహాం 30 దగ్గర తీసుకొస్తున్నాడు. ప్రభువా 40 మంది కాకపోతే కేవలం 30 మంది మంచివారే ఉంటే, కానీ ఆ 30 మంది మంచి వాళ్ళతో కలిపి ఆ చెడ్డవారితో కలిపి 30 మందిని కూడా నువ్వు శిక్షించేస్తావా అంటే దేవుడు మళ్ళా అబ్రహాము 30 మంది మంచివారున్నా ఆ మంచివారిని పట్టి ఆ పట్టణాన్ని రక్షిస్తానని దేవుడు చెప్తున్నాడు. అబ్రహాం మళ్ళా లెక్క పెట్టుకుంటే 30 మంది కనపట్ల. మళ్ళా ప్రభువా నన్ను క్షమించండి, నేను మట్టి లాంటి వాడినే, గడ్డి పువ్వు లాంటి వాడినే, నేను చాలా
మీ ఎదుట నేను దేనికి పనికిరానని తను తాను తగ్గించుకుంటూ అబ్రహాము, ప్రభువా కేవలం 20 మంది మాత్రమే ఉంటే ఆ పట్టణాన్ని శిక్షిస్తారంటే మళ్ళా దేవుడు అబ్రహాము, సరే 20 మంది మంచివారున్న ఆ పట్టణాన్ని నేను శిక్షించను అన్నారు. కానీ చివరకు చూస్తే ఆ 20 మంది కూడా కనపట్ల. అప్పుడు అబ్రహాము మళ్ళా తెగించి, లేకపోతే ఒక పక్కన భయం ఉంది, ఇంకో పక్కన దేవుడి మీద నమ్మకం ఉంది. ప్రభువా 20 మంది కాదు, కేవలము 10 మంది మాత్రమే ఉంటే ఆ పట్టణాన్ని శిక్షిస్తారా అంటే అప్పుడు దేవుడు అన్నాడు అబ్రహాముతో, అబ్రహాము 10 మంది మంచివారున్న ఆ పట్టణాన్ని కాపాడతానన్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ పట్టణములు 10 మంది కూడా మంచివారు లేకపోవటం వల్ల దేవుడు అక్కడ అబ్రహాముతో తన సంభాషణని ముగించుకొని మరి వెళ్ళిపోతూ ఉన్నాడు. చివరకు మనం చూసేది ఏంటంటే మరి అందరికి తెలిసినట్లుగానే తర్వాత దేవుడు ఆ యొక్క సోదోమ పట్టణాన్ని దహించి వేశాడు. అగ్ని గంధకం, అగ్ని అంతా కురిసి అక్కడ ఆ పట్టణం మొత్తం నశించిపోయింది. అయితే ప్రియులారా, మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది, గ్రహించాల్సింది ఏంటంటే అబ్రహాముకి ఆ దుష్టుల మీద కూడా సానుభూతి ఉంది, జాలి దయ ఉంది. మనం కూడా మన జీవితంలో మంచివారితో ఉండటం మాత్రమే కాదు, మంచివారి కొరకు ప్రార్థన చేయటం మాత్రమే కాదు, ఇదిగో సంఘంలో చెడుగా జీవించుచున్నటువంటి వారిని గురించి కూడా మనం ప్రార్థన చేయాలని ఈ యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. ప్రియులారా, అబ్రహాము సొదొమ గొమొర్ర పట్టణం గురించి ప్రార్థించాడు, దేవుడితో బేరసారాలు చేశాడు. 50 నుంచి 10 మంది దాకా నెంబర్ ఫస్ట్ 50 అన్నాడు, తర్వాత 45 అన్నాడు, తర్వాత 40 అన్నాడు, తర్వాత 30 అన్నాడు, తర్వాత 20 అన్నాడు, తర్వాత 10 అన్నాడు. హీ డిడ్ హిస్ బెస్ట్ టు ప్లీడ్ విత్ గాడ్, టు ఇంప్లోర్ ఫర్ ద పీపుల్ ఆఫ్ సోదోమ్ అండ్ గొమొర్రా. హీ బెగ్గెడ్ గాడ్ టు సేవ్ దెమ్. ఇది ఈ అబ్రహాములో, ఈ యొక్క దైవజనుల్లో ఉన్నటువంటి లక్షణం మనం కూడా నేర్చుకోవాలి. మన బంధువులలో కూడా చెడువారు ఉంటారు, మన ఇంట్లో కూడా చెడువారు ఉంటారు, మన పట్టణంలో చెడువారు ఉంటారు. వాళ్ళని మనం వదిలించుకోకూడదు, కానీ వాళ్ళ కొరకు ప్రార్థించాలి. వారు కూడా మారు మనసు పొందాలని దేవుని ఎదుట మనవి చేయాలి. ప్రియులారా, అందుకనే దేవుడు అబ్రహాముని తన స్నేహితుడిగా పరిగణిస్తూ ఉన్నాడు. ఎంత అదృష్టం ప్రియులారా, మనందరము కూడా ఆ అదృష్టాన్ని పొందుకోవాలి. అబ్రహాము వలె దేవునికి ఇష్టులై జీవించాలి. ప్రియులారా, మరి ఈనాడు సువిశేష పట్టణంలో కూడా ప్రార్థనే, అది కూడా అబ్రహాము చేసిన ప్రార్థన వేడుకోలు ప్రార్థన, లేకపోతే విన్నప ప్రార్థన. విన్నపాలు ప్రతి పూజలో ప్రేయర్ ఆఫ్ ద ఫెయిత్ఫుల్ ఉంటుంది. విన్నప ప్రార్థనలో రకరకాల ఉద్దేశాల కొరకు మనం పూజలో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇదిగో అబ్రహాము ఆ ప్రార్థన చేశాడు. అబ్రహాముని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. మరి ఇప్పుడు సువిశేష పట్టణానికి వస్తే ప్రియులారా, సువిశేష పట్టణములో యేసు ప్రభువు వారు ప్రార్థన చేసుకున్నట్లుగా మన వాక్యంలో చూస్తాం. లూకా శుభవార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే అక్కడ వాక్యంలో మొట్టమొదటిగా మనం చూసే మాట ఏంటంటే, యేసు ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగియ తోడనే ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పుడు అని అడిగాను. ప్రైజ్ ద లార్డ్. టీచ్ us టు ప్రే. అంటే ఆ శిష్యుడు యేసయ్య యొక్క ప్రార్థన విధానాన్ని చూసి చాలా ఇష్టుడై, చాలా ముచ్చటేసింది ఆయనకి. ప్రభువా, మీరు భలే ప్రార్థన చేస్తున్నారండి, మాకు కూడా ఆ ప్రార్థన నేర్పించండి అని దేవుణ్ణి యేసయ్యని అడుగుతూ ఉన్నాడు. అందుకు యేసయ్య ఈ విధంగా వాళ్ళకి ప్రార్థన నేర్పారు. పరలోక ప్రార్థన మనందరికీ తెలిసినటువంటి ప్రార్థన ప్రియులారా. ఈ ప్రార్థనని ఇంకా లూకా శుభవార్తలో కంటే మత్తయి శుభవార్తలో ఇంకా ఎక్కువగా క్లియర్గా మనం చూడగలం. ఒకసారి అందరం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ వచనం వరకు మనం ధ్యానం చేసినట్లయితే అక్కడ పరలోక ప్రార్థన యొక్క వివరణ చక్కగా ఉంది. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 9 నుండి 15 వరకు వాక్యాన్ని పరిశీలిద్దాం. అక్కడ ప్రభువు చెబుతున్నారు, మీరిట్లు ప్రార్థింపుడు, పరలోకమందున మా తండ్రి, మీ నామము పవిత్రపరపబడునుగాక. దేవుని నామం పవిత్రపరపబడాలి. మీ రాజ్యము వచ్చునుగాక. రెండవది. మూడవది, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. 3. నాలుగోది ఏంటంటే, నేటికి కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయండి. 5వది, మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను మీరు క్షమించండి.
5. 6వది ఇప్పుడు మమ్ము శోధనలో చిక్కుకొననీయకుండా శోధనలో పడకుండా ఉంచమని. 7వది దుష్టుని నుండి మమ్ము రక్షింపము. సో ఈ పరలోక ప్రార్థనలో 7 విన్నపాలు ఉన్నాయి ప్రియులారా. 7 విన్నపాలు. 3 విన్నపాలు మనకు సంబంధించినవి, ఇహలోకానికి సంబంధించినవి. క్షమించండి, 3 విన్నపాలు దేవునికి సంబంధించినవి. మనం చక్కగా క్లియర్గా వాక్యాన్ని పరిశీలిస్తే మొదటి 3 విన్నపాలు దేవునికి సంబంధించినవి, తర్వాత 4 విన్నపాలు మానవులైన మనకు సంబంధించినవి. ఇప్పుడు మనం క్లియర్గా చూస్తే ఫస్ట్ 3 విన్నపాలు దేవునికి సంబంధించినవి. ఏంటి? దేవుని యొక్క నామం పూజింపబడాలి, ఆయన నామం పవిత్రపరపబడాలి, ఆయన నామం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధపరచబడాలి. 2వది దేవుని రాజ్యం రావాలి. ఆయన రాజ్యం, ఈ లోక రాజ్యం కాదు, రాజకీయాలు కాదు, దేవుని రాజ్యం. దేవుని రాజ్యం ఎలా ఉంటుందండి? దేవుని రాజ్యం అంటే తినటం, తాగటం, తిరగటం కాదు. దేవుని రాజ్యం అంటే మనకు రోమీయులకు రాసిన లేఖలో ఒక మంచి మాట చెప్పారు ప్రియులారా. దేవుని రాజ్యం అంటే ఏంటి? రోమీయులకు రాసిన లేఖ 14వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏలైనా దేవుని రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ వసగు నీతి శాంతి సంతోషములే. ప్రైజ్ ద లార్డ్. సో 3 దేవుని రాజ్యంలో ఈ 3 ఉంటాయి. నీతి, నిజాయితీ, నీతి ఉంటుంది. శాంతి, 3వది సంతోషం. ఈ 3 ఎక్కడైతే ఉంటాయో అది దేవుని రాజ్యం ప్రియులారా. ఆ దేవుని రాజ్యం ఎక్కడ రావాలంటున్నాం? ప్రార్థనలో పరలోకంలో ఉన్నట్లుగా భూలోకములో కూడా ఆ రాజ్యం ఉండాలి. దేవుని రాజ్యం నీతి, శాంతి, సంతోషాలు. అవి నీ హృదయంలో ఉంటే దేవుని రాజ్యం నీ హృదయంలో ఉన్నట్లే. నీ కుటుంబంలో ఈ 3 ఉంటే నీ కుటుంబం కూడా దేవుని రాజ్యమే. లేదా నీ విచారంలో ఈ 3 ఉంటే నీతి, శాంతి, సంతోషం, అది కూడా దేవుని రాజ్యమే. ఆ దేవుని రాజ్యాన్ని నిర్మించడానికే దేవుడు మనందరినీ పిలుచుకున్నాడు, మనందరినీ అభిషేకించుకున్నాడు, మనందరినీ తన శిష్యులుగా చేసుకుని ఉన్నాడు ప్రియులారా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మీ కుటుంబాన్ని దేవుని రాజ్యంగా మలచండి. మీ కుటుంబంలో నీతి కలిగి కుటుంబ సభ్యుల మధ్య జీవించండి. మీ కుటుంబంలో శాంతి కలిగి చిన్న చిన్న తగువులు, పోట్లాట్లు, అపార్థాలు ఉన్న అన్ని సాల్వ్ చేసుకొని శాంతి కలిగి జీవించండి. 3వది ఇదిగో ప్రియులారా, సంతోషం కలిగి జీవించండి. ఎప్పుడైతే ఈ 3 అయితే ఉంటాయో అది దేవుని రాజ్యం. సో మొట్టమొదటిది ఆయన నామం పూజింపబడాలి, 2వది ఆయన రాజ్యం రావాలి, 3వ విన్నపం పరలోక ప్రార్థనలు ఏంటంటే దేవుడి చిత్తం జరగాలి. పరలోకములో దేవుని చిత్తము నెరవేరునట్లు భూలోకములో కూడా ఆ తండ్రి దేవుని చిత్తము నెరవేర్చాలి ప్రియులారా. దేవుని చిత్తం అని ప్రతిసారి మనం పరలోక ప్రార్థన చేసినప్పుడు ఈ 3 విన్నపాలు ఫస్ట్ మనం చెప్తాం. ప్రభువా, నీ నామం పూజింపబడాలి, నీ రాజ్యము రావాలి, నీ చిత్తము జరగాలి. ఇవి దేవునికి సంబంధించినవి. తరువాత ప్రియులారా, ఈ పరలోక ప్రార్థనలో 2వ విభాగంలో మనం ఏం చూస్తుంటే మన అవసరాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏంటి మన అవసరం? మొట్టమొదటిది అనుదిన ఆహారం. మన ఆహారంకు అంటే 4వ విన్నపం మన ఆహారానికి సంబంధించినది. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. గివ్ అస్ టుడే అవర్ డైలీ బ్రెడ్. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. అది 4వ విన్నపం. 5వ విన్నపం, మేము ఎవరినైతే క్షమిస్తామో, మేము ఎలాగైతే క్షమిస్తామో మమ్మల్ని కూడా అలా క్షమించు ప్రభువా అంటున్నాం. మరి నువ్వు క్షమించకపోతే దేవుడు నీ పాపాలు కూడా క్షమింపడు. చెప్తున్న వాక్యం స్పష్టంగా, మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లుగా మా అప్పులను మీరు మన్నించండి. యాజ్ వి ఫర్గివ్ అదర్స్, ఫర్గివ్ అస్. మేము వేరే వారిని ఎలాగైతే క్షమిస్తున్నామో మమ్ము కూడా అలాగ క్షమించు ప్రభువా అని మనమే దేవుని ఎదుట ఒక కండిషన్ పెడుతున్నాం. వీఆర్ కీపింగ్ ఒక కండిషన్. ప్రభువా, నేను ఎలాగైతే క్షమిస్తున్నానో నన్ను అలాగే క్షమించు. ఒకవేళ నేను క్షమించకపోతే నన్ను కూడా క్షమించొద్దు. సో మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లుగా మా అప్పులను మీరు మన్నించండి. మేము ఎలాగైతే క్షమిస్తున్నామో వేరే వారిని మమ్ము కూడా నువ్వు క్షమించు ప్రభువా అంటున్నాం. 6వది ప్రియులారా, శోధనలో ప్రవేశింపకుండా మమ్ము కాపాడండి. శోధనలో వెళ్ళకుండా, శోధనలో పడకుండా. తర్వాత లాస్ట్ 7వది, కీడులలో నుండి మమ్ము రక్షించండి.
కీడులు మనకు తెలియకుండా ఎన్నో కీడులు మన మీదకి వస్తూ ఉంటాయి. ఎన్నో ఎన్నో సైతాను తంత్రోపాయాలు మన మీదకి వస్తూ ఉంటాయి. లేకపోతే చాలామంది మన మీద వివిధ చెడు శక్తులను ప్రదర్శించే వాళ్ళు ఉంటారు, చేతబడులు చేసేవాళ్ళు ఉంటారు. ఆ కీడులన్నిటి నుండి నన్ను కాపాడు ప్రభువా అంటున్నాం. సో 3 విన్నపాలు దేవునికి సంబంధించిన విన్నపాలు మనం చెప్తూ ఉన్నాం. తర్వాత 4 విన్నపాలు మన అవసరాల కొరకు, మన ఆహారం కొరకు, మన క్షమాపణ కొరకు, ఇదిగో శోధనలో పడకుండా ఉండటానికి 4 కీడుల నుండి కాపాడమని మన దేవుణ్ణి మనవి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రార్థన యూనివర్సల్ ప్రేయర్ అంటారు, విశ్వ ప్రార్థన. పరలోక ప్రార్థనకు మరో పేరు ఏంటంటే విశ్వ ప్రార్థన. ఎందుకు విశ్వ ప్రార్థన అన్నారంటే ఈ ప్రార్థనలో అన్నీ ఉన్నాయి. ఈ 7 విన్నపాలు అన్నీ కవర్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, అన్ని ప్రార్థనల కంటే ద బెస్ట్ ప్రేయర్, గొప్ప ప్రార్థన ఏంటంటే పరలోక ప్రార్థన. అందుకని మనం ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు కుటుంబ ప్రార్థనలో కానీ ఎక్కడా కానీ పితాపుత్ర చెప్పిన తర్వాత మనం చెప్పే ప్రార్థన ఏంటంటే పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడునుగాక అని మనం ప్రార్థన చెప్తూ ఉంటాం ప్రియులారా. ఈ ప్రార్థన సాక్షాత్తు క్రీస్తు ప్రభువే నేర్పాడు. కాబట్టి ఈ ప్రార్థన అన్ని అవసరాలను దృష్టిలోకి తీసుకుంటుంది. కాబట్టి దీన్ని బెస్ట్ ప్రేయర్ అన్నారు. ఈ ప్రార్థనకి సాక్షాత్తు క్రీస్తు ప్రభువే నేర్పించాడు. అయితే ఎవరైతే ఆ ప్రభువుని మరి ప్రార్థన నేర్పమని అడిగితే ఈ పరలోక ప్రార్థన చెప్పిన తర్వాత యేసయ్య వాళ్ళకి ఒక కథ చెప్తున్నాడు, ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఎందుకు? బాగా శ్రద్ధ కలిగి ప్రార్థన చేయమని, పదే ప్రాధేయపడి ప్రార్థించమని మనకు బోధించడానికి యేసయ్య ఒక కథ చెప్తున్నారు. ఏంటంట చూడండి, లూకా శుభవార్త 11వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను, మీలో ఒకడు అర్ధరాత్రి వేళ తన మిత్రుని వద్దకు వెళ్ళి ఇట్లు చెప్పాననుకొనుడు, మిత్రమా నీవు నాకు 3 రొట్టెలు బదులు ఇమ్ము, నా స్నేహితుడు ఒకడు ప్రయాణమైపోవచ్చు నా ఇంటికి వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా వద్ద ఏమీ లేదు. ఒక సంఘటన, ఎవరో మీ ఇంటికి అకస్మాత్తుగా గెస్టులు వచ్చారు, బియ్యం అయిపోయినాయి, లేకపోతే కూరగాయలు లేవు, లేకపోతే అన్నీ మాంసం అన్నీ తీసుకొచ్చారు, అల్లం ఎల్లుల్లిపాయలు లేవు, లేకపోతే పచ్చిమిరకాయలు లేవు. మీరు పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు కదా, సహజం అది. ప్రభు ఆ యొక్క ఎగ్జాంపుల్ తీసుకొని మీరు అలా అడుగుతున్నారు అనుకోండి, అడుగుతున్నారు కానీ అవతల స్నేహితుడు సరే, అది అర్ధరాత్రి సమయం అంట, కొద్ది లేట్ అయింది, గెస్టులు రావటం లేట్ అయింది, అనుకోకుండా వచ్చారు, నువ్వు వాళ్ళకి మంచి భోజనం పెట్టాలనుకున్నావు, వాళ్ళు ఏం తినలేదు, కాబట్టి నీ దగ్గర లేదు కాబట్టి నీ పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం నాకు అప్పుగా ఇవ్వండి అని అడుగుతూ ఉన్నావు. కానీ అక్కడ ప్రభు చెప్తున్నారు చూడండి, అదే సువిశేషంలో, అప్పుడు ఆ మిత్రుడు లోపల నుండి నన్ను తొందర చేయకము, తలుపులు మూసి ఉన్నవి, పిల్లలు నా యొద్ద పక్క మీద ఉన్నారు, నేను ఇప్పుడు లేచి ఇవ్వజాలను అని సమాధానము చెప్పాను అనుకోనుడు. న్యాచురల్, చిన్నపిల్లలు ఉన్నప్పుడు పిల్లవాడు మళ్ళీ నిద్రలేస్తే మళ్ళీ నిద్రపోవడం, వాడిని నిద్రపుచ్చాలంటే చాలా టైం పట్టుద్ది. కాబట్టి ఆ ఫ్రెండ్ ఏమన్నాడు, అయ్యా మరి నాకు లేకటానికి కుదరదు, పిల్లలు పక్క మీద ఉన్నారు, మేమందరం ఒకే చోట పడుకొని ఉన్నాం, ఇప్పుడు లేచి నేను ఇవ్వలేను అని అన్నాడు అని అనుకోండి అని ప్రభువు చెప్తున్నారు. చూడండి ఎంత చక్కగా, హౌ బ్యూటిఫుల్లీ జీసస్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ద సిచ్యువేషన్. ఆయన ఎంత చక్కగా మరి ఆ యొక్క సందర్భాన్ని, ఆ సిచ్యువేషన్ని, సన్నివేశాన్ని పోర్చగుచ్చినట్లుగా ప్రభు మనకి తెలియపరుస్తూ ఉన్నారు ప్రియులారా. నేను ఇప్పుడు ఇవ్వలేను అని అతను అన్నాడు. అప్పుడు తర్వాత ఏం జరుగుతుందో, నేను మీతో చెప్పినది ఏమనగా ప్రభు అంటున్నారు, అతడు మిత్రుడై ఉండి లేచి ఏమీ ఇయ్యకపోయినా సరే, ఫ్రెండ్ అయ్యి లేకపోతే ఇరుగు పొరుగు వారు అయ్యి ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ దేవుడు చెప్పాలనుకున్నది ఏంటంటే, పదే ప్రాధేయపడి అడిగినందున లేచి అతని అవసరమును తీర్చెను. ప్రైజ్ ద లార్డ్. ఇది అండర్లైన్ చేసుకోండి మీ పెన్నుతో. పదే ప్రాధేయపడి అడిగినందువలన, పదే ఎవరైనా మన 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 రాతి గుండులు కాదు కదా, ఇది రాయి కాదుగా హృదయం. పదే అడగటం వలన, కొంచెం వినయము కలిగి మనల్ని మనం తగ్గించుకొని పదే ప్రాధేయపడటం వలన అతను లేచి అవసరమును తీర్చెను. అప్పుడు ప్రభు అంటున్నారు, అట్లే మీరును అడుగుడు మీకు అనుగ్రహింపబడును. ప్రైజ్ ద లార్డ్. వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును. ఇది చాలా ఫేమస్
స్టేట్మెంట్, కొటేషన్ బైబిల్లో. అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తెరవబడును, వెదకుడు దొరుకును. అడగాలి, పదే పదే ప్రాధేయపడి అడగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఎంతమంది నిజంగా ప్రార్థిస్తున్నారు? మనలో ఎంతమంది నిజంగా ప్రాధేయపడుతున్నారు? దేవుని సన్నిధిలో మరి పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, తగ్గించుకునే మనస్తత్వం కలిగి ఆయన సన్నిధిలో ఎంతమంది నిజంగా ప్రార్థిస్తూ ఉన్నారు? ఈ రోజుల్లో ప్రార్థన అనేది అందరూ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్. ప్రార్థన చేయట్లా. ఆ దేవుడికి తెలుసు కదా, దేవుడికి నా అవసరాలు తెలుసుగా, అది నువ్వు అడగవా? మన తెలుగులో ఉన్న సాంప్రదాయం ఒకటేంటి కొటేషన్, అడగనదే అమ్మైనా అన్నం పెట్టదంటారు. సరే, ఈ రోజుల్లో అడిగేవాళ్ళు కూడా లేరు. ఎవరి కాళ్ళే పెట్టుకుంటున్నారు, ఎవరి కాళ్ళే స్వతంత్రులు అయిపోయారు. ఆ సిచ్యువేషన్ లేదు. కానీ గ్రహించండి, ఎంతమంది ప్రార్థిస్తున్నారు, ఎంతమంది దేవుణ్ణి అడుగుతున్నారు. అసలు నువ్వు ప్రార్థిస్తున్నావా? నీకు ప్రార్థించే సమయం ఉందా? ప్రార్థన చేయడానికి నీకు ఇంట్రెస్ట్ ఉందా? టీవీల మీద, సెల్ ఫోన్ మీద, సినిమాల మీద, సరదాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మనకి ప్రార్థన మీద ఉందా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఎంతమంది మన కుటుంబంలో ప్రార్థన చేసుకుంటున్నాం? కుటుంబ ప్రార్థన మనం చేస్తున్నామా? అందరం కలిసి ప్రార్థిస్తున్నామా? భోజనానికి ముందు ప్రార్థన చేస్తున్నామా? ఆ ప్రార్థన యొక్క విలువ ప్రియులారా అబ్రహాము గుర్తించాడు. ఇది యేసయ్య నేర్పుతూ ఉన్నాడు. ఈ పరలోక ప్రార్థన మేము చాలాసార్లు మనం భోజనానికి ముందు జపిస్తాం. కొంతమంది చెప్పరనుకోండి, అది వాళ్ళ పర్సనల్. కానీ చాలామంది ప్రార్థిస్తుంటారు. మనం నేర్చుకోవాలి, ప్రార్థన గురించి నేర్చుకోవాలి ప్రియులారా. ఇదిగో పదే పదే ప్రాధేయపడి అడిగినందున ఆ వ్యక్తి అవసరం తీర్చాడు. అతడు మిత్రుడై ఉండి కూడా చేయలేదు, కానీ ఎందుకు చేశాడు? పదే పదే అడగటం వల్ల ప్రార్థిస్తున్నాడు. అట్లాగే మీరు కూడా మీ దేవుణ్ణి అడగండి, ప్రాధేయపడి అడగండి, తగ్గించుకొని అడగండి. అహంకారాన్ని, గర్వాన్ని పక్కన పెట్టేయండి. ఆయన ఎదుట మోకరించి దీనత్వముతో, తగ్గింపు మనసుతో అలనాడు సుంకరి ప్రార్థించినట్లుగా, దేవా ఈ పాపాత్ముని కనికరింపుము, నా కుటుంబాన్ని దీవించు, నా కుటుంబాన్ని చక్కపరచు, నా బిడ్డల జీవితాన్ని ప్రభువా నువ్వు ఇదిగో తీర్చిదిద్దు అని ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో ప్రాధేయపడి ప్రార్థించాలి. పదే పదే ప్రాధేయపడి అడుగునందువలన అతని అవసరము తీర్చును అంటున్నారు. అట్లే మీరును అడుగుడు. ఈ మాటలు ఎవరు అంటున్నారు? నేను చెప్పడం కాదు, అడగమని ఆయన అంటున్నాడు. క్రీస్తు ప్రభు అంటున్నాడు. ఆయన మాట తప్పే వ్యక్తి కాదు, మర్చిపోయే వ్యక్తి కాదు, నీ వాగ్దానాలను పక్కన పెట్టే వ్యక్తి కాదు. మీరు అడుగుడు అని ఆయన అన్నాడు కాబట్టి నువ్వు అడుగు, నీకు అనుగ్రహింపబడును. మీరు ఆలోచన చేసుకోండి. మీరు చాలా విన్నపాలు దేవుని ముందు పెట్టుంటారు. యేసయ్య ఆ విన్నపాలు చాలా వరకు తీర్చే ఉంటాడు. మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, ఎన్ని విన్నపాలు దేవుడు నీకు చేశాడో. నాకు దేవుడు ఒక్క ప్రార్థన కూడా నా ప్రార్థన వినలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన మన ప్రార్థనలు వినపోతే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు, ఇంత ఆనందంగా ఉండేవాళ్ళం కాదు, సంతోషంగా ఉండేవాళ్ళం కాదు, ఇది లేకపోతే మంచి స్థితిలో ఉండేవాళ్ళం కాదు, ఇంకా దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళేవాళ్ళం. ఆయన మన ప్రార్థనలు ఆలకించాడు కాబట్టే, ఆయన మన విన్నపాలు విన్ని వాటిని అనుగ్రహించాడు కాబట్టే నువ్వు నేను మన కుటుంబాలు ఇంకా ఈ స్థితిలో ఉన్నాయి ప్రియులారా. తర్వాత చూడండి, ప్రభు చెప్తున్నారు, అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తెరవబడును, వెదకుడు దొరుకును. వెదుకు, ఆయన్ని వెదుకు. తట్టు. మనకు ఒక మంచి నా హృదయ ద్వారము చెంత ఉన్న యేసయ్య అనే ఒక పాట మనకి మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఫాదర్ పస్లా థామస్ గారు పాడినట్టున్నారు. నా హృదయ ద్వారము చెంత నిలిచి ఉన్న నా యేసయ్య అని. ఆయన తడుతున్నాడు, నువ్వు తట్టాలి, ప్రభు కూడా తడుతున్నాడు ప్రియులారా. తర్వాత ప్రభు ఇంకొక ఉపమానం చెప్తున్నారు అక్కడ, ఇంకో ఎగ్జాంపుల్. ఏమంటున్నారు చూడండి, నేను బైబిల్లో మాటలు ఉండే కాబట్టి ఇవే చదువుతున్నాను. మీలో ఏ తండ్రి అయినా కుమారుడు చేపను అడిగితే పామును ఇచ్చునా? చంటి పిల్లడమ్మా నాకు చేప తింటానమ్మా అంటే తండ్రి చేపకు బదులు పామునిస్తాడా? ఏ మూర్ఖుడైనా అట్లా చేస్తాడా? చేయడు కదా. గ్రుడ్డును అడిగినచో తేలును ఇచ్చునా? ఎక్కడ ఉంది? లూకా శుభవార్త 11వ అధ్యాయము 11 గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఏమంటున్నారు చూడండి, మీలో ఏ తండ్రి అయినా కుమారుడు చేపను అడిగితే పామునిచ్చునా? గ్రుడ్డును అడిగినచో తేలును ఇచ్చునా? మీరు ఎంత చెడ్డవారైనా మీ బిడ్డలకు మంచి వస్తువులు ఇచ్చుట మీకు తెలుసు కదా. మన అందరం మూర్ఖులమే, పాపాత్ములమే, దుష్టులమే. అయినా మన బిడ్డల్ని మనం బాగా చూసుకుంటాం,
మన బిడ్డలను ప్రేమిస్తాం. మన దగ్గర ఉన్నా లేకపోయినా బిడ్డలకు మాత్రం సమస్తము సమకూర్చడానికి ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రయత్నిస్తుంది. కాబట్టి ప్రభువు అంటున్నారు, మీరు ఎంత దుష్టులు దుర్మార్గులు పాపాత్ములైనా మీ పిల్లలకి చెడు పనులు చేయరు కదా, మంచి చేస్తున్నారు కదా. మరి నీతిమంతుడు పరిశుద్ధుడు దేవాతి దేవుడు తనను అడిగినటువంటి వారిని, తనను ప్రార్థించినటువంటి వారిని దేని కొరకో, తిండి తిప్పల కోసం కాదు, ఆస్తి ఐశ్వర్యాలు కాదు, ఆరోగ్యాల కొరకు కాదు. ఇక్కడ ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, పరలోకమందున మీ తండ్రి తనను అడుగు వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను ఇచ్చునో ఊహింపుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పవిత్రాత్మను గురించి అడగండి. దేవా నీ పవిత్రాత్మ మాకు దయచే, దేవా నీ యొక్క పవిత్రాత్మ మా సంఘములో కురిపించు, దేవా నీ పవిత్రాత్మ మా కుటుంబంలో కురిపించు అని ప్రతి ఒక్కరూ పవిత్రాత్మ కొరకు ప్రార్థించాలి. వీటి కోసం కాదు, తిండి కోసం అడుక్కునే వాళ్ళ పెద్దగా అవసరాల కోసం అడగవసరంలా. సరే ప్రభు అడగమన్నారు, అడుగు కాదంట్లా. వాటికంటే ఎక్కువగా నువ్వు అడగాల్సింది ఏంటంటే పవిత్రాత్మని, దేవుని పరిశుద్ధాత్మని మనందరి హృదయాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన దేశములో, ఈ యొక్క ప్రపంచములో దేవుని పరిశుద్ధాత్మ ప్రియులారా కురిపింపబడాలి. ఆ పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థించాలి అని వాక్యం రోజు మనల్ని ప్రోత్సహిస్తుంది ప్రియులారా. చూసారా, ప్రార్థన గురించి యేసయ్య ముందుగా పరలోక ప్రార్థన గురించి వివరించారు, ఒక కథ చెప్పారు, ఈ రొట్టెల కథ. తర్వాత అంటున్నారు, మీరు ఎంత చెడ్డవారైనా మీ బిడ్డకి చేపడిగితే పాము ఎవరో, కోడిగురుడ్డు అయితే తేలినెవరో, వాళ్ళని ప్రేమిస్తున్నారు కదా. అట్లాగే నీ దేవుడు కూడా నువ్వు పవిత్రాత్మ కొరకు అడుగు. ఆస్క్ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, నాట్ ఫర్ ద వరల్డ్లీ థింగ్స్. ఆస్క్ హిమ్ ఫర్ హిస్ బ్లెస్సింగ్ అని దేవుని యొక్క వాక్యం ఈ రోజున స్పష్టంగా ప్రియులారా మనందరికీ బోధిస్తుంది. చివరగా రెండో పట్టణం ఏం చెప్తుందంటే, మనకి యేసయ్య తన సిలువలో కార్చిన రక్తము ద్వారా, తన మరణము ద్వారా మనందరికీ ప్రియులారా విముక్తి కలిగించాడు. మన మీద ఉన్నటువంటి అప్పును ఆయన కట్టాడు, మన రుణాలను ఆయన తీర్చాడని పౌలు గారు కొలొస్సీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయములో అక్కడ 14వ వచనం లాస్ట్ మాట చూడండి. ఆయన తన సిలువ మరణము ద్వారా మనకు అడ్డము లేకుండా అన్ని తొలగించెను. ప్రైజ్ ద లార్డ్. అడ్డుగోడలు దేవుడు తొలగించేశాడు, మన మీద ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చేశాడు. తన రక్తాన్ని కార్చి నాకై సిలువలో మరణించి నీ రుధిరము నాకై కార్చితివే. స్తోత్రమయా యేసయ్యా, స్తుతి స్తోత్రమయా మెస్సయ్యా. దేవా నా కొరకు రక్తము కార్చావు. పౌలు గారు చాలా క్లియర్గా ప్రియుల కొలొస్సీయులకు రాసిన లేఖలో 12 నుండి 14 వచనాలు మనం చూస్తే 12వ వచనంలో జ్ఞానస్నానం యొక్క ప్రాముఖ్యత చెప్తున్నారు. క్రీస్తుతో మనం మరణిస్తున్నాము. జ్ఞానస్నానంలో నీటి పోయటం లేదా నీళ్ళలో మునగటం లెగటం అంటే ఆ మునగటం మరణానికి గుర్తుగా ఉంది. పైకి లెగటం అనేది మరలా పునర్జీవనానికి, నూతన జీవితానికి చిహ్నముగా ఉన్నది. జ్ఞానస్నానం పొందిన ప్రతి వ్యక్తి పాపానికి మరణించి క్రీస్తులో నూతన జీవితం పొందుతూ ఉన్నాడు అని చెబుతున్నారు. తర్వాత 13-14 వచనాలు మీరు చూస్తే, మీరు మీ పాపకార్యముల వలన శరీరమందు సున్నతి చేయబడకపోవటం వలన ఒకప్పుడు మరణించి ఉన్నారు. మనందరం మరణించి ఉన్నాం ఆత్మలో. కానీ దేవుడు ఇప్పుడు మీకు క్రీస్తుతో పాటు ప్రాణమునిచ్చెను. దేవుడు మన పాపములన్నిటినీ క్షమించెను. ప్రైజ్ ద లార్డ్. ఎలా క్షమించాడో, సిలువలో కార్చిన రక్తము ద్వారా మన పాపాలన్నీ దేవుడు మరి క్షమించి ఉన్నాడు. ఆ క్రీస్తు ద్వారా నూతన జన్మ మనం పొందాం. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క వాక్య పఠనాలు వింటున్న మీరు మీ అనుదిన జీవితంలో ప్రార్థించండి. మీ పిల్లలకు ప్రార్థన చేయటం నేర్పించండి. కుటుంబంలో ఒక రూల్ పెట్టుకోండి. భోజనం చేసే ముందు ప్రతిసారి ఒక చిన్న ప్రార్థన చేయండి. కుటుంబంలో పెద్ద వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ పెద్ద వ్యక్తి ప్రార్థన చేయండి. లేదా కొన్నిసార్లు చిన్న పిల్లల్ని పరలోక ప్రార్థన చెప్పండి. నేను ఒక ఇంటికి వెళ్ళాను ఇక్కడ జర్మనీలో. ఆ ఇంట్లో ఒక పచ్చీస్ ఆడతారు కదా, అలాగా ఒక చిన్న ఆడుకునే ఒక వస్తువు ఉంది. అన్నం తింటాక ముందు వాళ్ళు చిన్నపిల్లడు వెళ్ళి అది తీసుకొచ్చాడు. అది తీసుకొచ్చి ఫాదర్ గారిని ఒకసారి ఇట్లా అనండి అన్నాడు. నాకు అర్థం కాల, ఇదేంటబ్బా
ఇప్పుడేంటి అన్నం తినే ముందు పచ్చీస్ ఆట ఏంటి ఇట్లా ఇది అడుగుతున్నాడని ఇలా అడిగితే నెంబర్ 3 అని దాంట్లో పడింది. వెంటనే ఆ వ్యక్తి ప్రార్థన పుస్తకం తీసుకెళ్ళి 3వ పేజీలో ఏ ప్రార్థన ఉందో ఆ ప్రార్థన చదివాడు అన్నం తినటానికి ముందు. అదొక ఆడుకోవడానికి విధంగా పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇంకో పక్కన ప్రార్థన ఉంది. మీ కుటుంబంలో కూడా ఏదో ఒక విధంగా చిన్న ప్రార్థన చేయండి. దేవుడు మిమ్ము మీ కుటుంబాలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.